హాయ్ అండి. ఈరోజు మార్నింగ్ గార్డెన్ పైకి వచ్చాను. చూడండి, కొన్ని సీడ్స్ వేస్తున్నా. ఇవి కాకరకాయ సీడ్స్ అండి. ఇవి వైట్, ఇంకోటేమో పొడువి. 2 రకాలు ఉన్నాయి. ఇలా ప్లేస్ ఉంటే అలా పెట్టేస్తున్నా అండి. చూద్దాం, బతుకుతాయి కదా అన్నట్టు. అది ఒకటి ఇది ఒకటి అన్నట్టు. ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పెట్టేస్తా సీడ్స్. ఇట్లా పెట్టేసి జస్ట్ ఇట్లా ప్రెస్ చేయడం అంతే. ఈ చెట్టు కూడా కొంచెం ఖాళీ ఉంది, నిమ్మ చెట్టు. ఇగో దీంట్లో ఒకటి ఇట్లా 2-3 పెట్టేస్తా. ఏది వస్తుంది అన్నట్టు. గొత్తిరి ఈ తొట్టిలో. ఇంకా ఇక్కడ సపోటా చెట్టు ఉంది, దానిలో ఒక 2 పెట్టేస్తా. అన్నీ మనం పెట్టామని రావు కదండి, ఏదో కొన్ని వస్తాయి. పెట్టేసి ఇట్లా క్లోజ్ చేయడం. ఇంకొకటి ఇలా పెట్టి ఇలా క్లోజ్ చేయడం. వస్తే హ్యాపీ, రాకపోతే బాధ. ఇది కీరా సీడ్స్ పెడుతున్నా. కొంచెం వర్షం పడ్డదని ఆశ. వర్షం పడితే పెడితే తొందర వస్తాయి మొలకలు అని చెప్పి ఏదో నా వంతు ప్రయత్నం. ఇంతకుముందు కీరా పెట్టాను. ఇది కీరానో కాదో తెలియదు నాకు. ఇది కొంచెం రఫ్గా ఉంది. ఇది చూడండి, ఇది కీరానా కాదా డౌట్. అందుకే మళ్ళీ వేస్తున్నా. మళ్ళీ కొన్ని సీడ్స్ వేస్తున్నా చూద్దామని. ఇక్కడ కొంచెం వర్షం పడితే మనకు కొంచెం ఆశ ఉంటుంది కదండి, సీడ్స్ వేసుకోవాలి, వస్తాయి. వర్షాలకు మంచిగా వస్తాయి కదా గ్రోత్ అనేది. చూడండి ఇలా మళ్ళీ కొన్ని వేద్దామని తీసుకొచ్చా పైకి. ఈరోజు మొత్తం సీడ్స్ వేసే ప్రోగ్రాం పెట్టుకున్నా ఈరోజు నేను. చూడండి, కొన్ని సీడ్స్ తీసుకున్నా, 1 సైడ్ వేసేసిన. వేస్తే జస్ట్ ఇట్లా ఫింగర్తో ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా క్లోజ్ చేయడం, ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా క్లోజ్ చేయడం అంతే. 1-2 వచ్చినా కూడా హ్యాపీ కదండి, అందుకే ఇట్లా వేసి ఇట్లా క్లోజ్ చేయడం. ఇది చూడండి, ఇది మొత్తం నేను వేసిన కిచెన్ వేస్ట్ అండి. ఇది మొత్తం కిచెన్ వేస్ట్. నిన్న పడ్డ వర్షాలకు కొంచెం బయటికి వచ్చింది. కొంచెం మట్టి వేస్తే సరిపోతుంది. ఇది చూడండి, 2-3 వర్షాలకే ఇది ద్రాక్ష మొక్క అండి. ఇది ఇగో చూడండి, కొత్త మీకు అనిపిస్తున్నాయి, చిన్న కొత్త వస్తున్నాయి చూడండి. 2-3 వర్షాలకే మంచి గ్రోత్ వస్తుంది చూడండి. ద్రాక్ష కూడా గ్రోత్ వస్తుంది. ఫస్ట్ టైం నేను ద్రాక్ష పెట్టడం. వచ్చిందనుకో హ్యాపీ, రాలేదనుకో పర్లేదు. గార్డెనింగ్ ఏదైనా సరే ఒకరు చెప్తేనో చూస్తూనే రాదండి. మనం స్వయంగా దిగి ఆ పని చేస్తేనే మనకు తెలుస్తుంది. ఏదైనా అంతే, ఒకరు చెప్తే వచ్చేది కాదు. నేను కూడా చాలా ఇంతకుముందు ఈ గార్డెన్ పెట్టినప్పుడు చాలా వీడియోస్ చూసాను నేను కూడా. కానీ ఎన్ని చూసినా కూడా అది సొంతంగా మనం దిగి ఆ పని చేస్తేనే మనకు తెలుస్తుంది. దాంట్లో మంచి చెడు ఏంటి, ఎట్లా పెరుగుతుంది, మట్టి ఎంత కావాలి, ఇవన్నీ ఎన్ని వీడియోస్ చూసినా కూడా వేస్టే అండి. చెప్తున్నా కదా నేను, మీరు సొంతంగా స్వయంగా దిగుతూనే మీకు ఈ ఫీల్డ్ గురించి తెలుస్తుంది. అది తప్ప ఎన్ని వీడియోస్ చూసినా కూడా వేస్టే అండి. ఏదైనా మనం స్వయంగా చేస్తేనే తెలిసేది దాని గురించి. మనం చాలా వీడియోస్ చూసాం కానీ ఆ వీడియోస్కి రియాలిటీకి వేరే ఉందండి. నిజంగా అంటే చాలా తేడా ఉంది. ఇది మనం చేస్తూ ఉంటే ఇది ఎట్లా అంటే రోజుకు మనం ఒక కొత్త పాఠం నేర్చుకున్నట్టు అనమాట. ఇది ఈరోజు ఒకటి నేర్చుకున్నాం అనుకో, రేపు ఇంకోటి నేర్చుకుంటాం. అట్లా ఇది లైఫ్ లాంగ్ నేర్చుకోవడం తప్ప ఇది ఆగిపోయేది కాదండి. ప్రతిరోజు ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది అనమాట. పైకి రాగానే ఈరోజు ఏమైనా కాయ వచ్చిందా, పువ్వు వచ్చిందా, ఏంటి అనేది ఆ ఎక్సైట్మెంటే వేరే ఉంటుందండి పైకి వస్తే మాత్రం. చెప్తున్నా కదా, చెట్లు మొక్కలు పెట్టుకున్నప్పటి నుంచి అది ఇంకా చెప్పడానికి రాదండి. హ్యాపీనెస్ వేరే ఉంటుంది. మనం సొంతంగా స్వయంగా అనుభవించాల్సిందే తప్ప మీరు ఎన్ని యూట్యూబ్ ఛానల్ చూసినా ఏం చూసినా మనకు అర్థం కాదు. అదొకటి. ఇంకోటి, గార్డెన్ అనేది చాలా సింపుల్గా అయిపోవాలండి. ఎక్కువ రిస్కీ పెట్టుకోవద్దు, ఎక్కువ ఇదా పెట్టుకోవద్దు. ఎవరెవరో ఏమేమో చెప్తుంటారండి. అవన్నీ వేసిందనుకో మీకు గార్డెనింగ్ చేయాలన్న కోరిక కూడా పోతుందండి మీకు. అవన్నీ లేదు, జస్ట్ సింపుల్గా ఇంత మట్టి, ఇంత కిచెన్ వేస్ట్, కొంచెం వేపపిండి అంతే, ఆవు పేడ, ఇవి ఉంటే చాలు. మీరు ఈజీగా గార్డెనింగ్ చేసుకోవచ్చు. ఎక్కువ రిస్కీ పనులు ఏం లేదండి. సింపుల్ అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక్కసారి మీరు ఒక మొక్క 2 మొక్కలు పెట్టండి, మీకు తెలిసిపోతుంది అది ఏందనేది. జస్ట్ కిచెన్ వేస్ట్ ఉంటే చాలు. మీకు ఆవు పేడ లేకపోయినా పర్లేదు, కిచెన్ వేస్ట్ ఉంటే చాలు. జస్ట్ మట్టి, ఎరువు, కిచెన్ వేస్ట్, ఈ 3 కలిపి
మొక్క పెట్టి చూడండి, అది ఎంత మంచిగా వస్తుంది, గ్రోత్ అవుతుంది అంటే మీరు ఆ గ్రోత్ చూసి మీరే టెంప్ట్ అవుతారు. అబ్బా నేను ఇంత మంచిగా పెంచిన మొక్కలని చూడండి. అసలు నేను టెర్రస్ గార్డెన్ పెట్టకముందు నాకు జీరో నాలెడ్జ్ అండి. చాలా వీడియోస్ చూసినా నేను ఎన్నో ట్రై చేసినా కానీ లాస్ట్కు మనకి ఏది సెట్ అవుతుందో మనం దాంట్లో ఫిక్స్ అవుతాం. కాబట్టి ఎన్ని చూసినా వేస్ట్ అయ్యండి. మీరు సొంతంగా స్వయంగా దిగాలి, మీరు చూడాలి, నేర్చుకోవాలి, అంతే. ఇది డైలీ పాఠం అన్నమాట. మనకి ఎట్లా స్కూల్ పిల్లలు కానీ కాలేజ్ పిల్లలు ఎట్లా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అని, ఇది కూడా అంతే. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కు థర్డ్ ఇయర్కి తేడా ఉంటుంది. ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క స్టెప్ మనం చేంజ్ అవుతూ ఉంటాం. ఇది కూడా సేమ్ నేను అట్లే నేర్చుకున్న పాఠం. ఇది కూడా ఫస్ట్ ఇయర్ నేర్చుకున్న సెకండ్ ఇయర్ కొంచెం అప్డేట్ అవుతాం మనం. సెకండ్ ఇయర్ ఈ 2 ఇయర్స్ నేర్చుకుని థర్డ్ ఇయర్ కొంచెం అప్డేట్ అవుతాం. అట్లా నేను గార్డెనింగ్ పెట్టి కూడా 1.5 ఇయర్ అయిందండి. 1.5 ఇయర్లో నేను చాలా విషయాలు తెలుసుకున్నాను మొక్కల గురించి. ఇంకా తెలుసుకుంటూనే ఉన్నా నేను. అందుకే మీరు కూడా తప్పకుండా గార్డెనింగ్ చేయండి. మంచి హెల్దీ ఫుడ్, హెల్దీ లైఫ్ సొంతం చేసుకోండి మీరు. చూడండి, నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.